సత్య మల్లెపువ్వులు పెట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో క్రిష్ తన రూమ్‌లోకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా క్రిష్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ కూడా ఏంటి ఈరోజు సత్య ఎంత అందంగా ఉంది అని చెప్పేసైతే అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మల్లెపువ్వులు నలుపుకుంటూ దగ్గరగా అయితే వస్తూ ఉంటుంది. క్రిష్ కూడా సత్య దగ్గరగా వస్తూ ఉంటాడు. ఏంటి అక్కడే ఆగిపోయారు ముందుకు రండి అని చెప్పేసైతే క్రిష్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం "నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. అందుకే నేను నీ దగ్గరికి రాను. నువ్వు మహా కిలాడివి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం "లేదు నేనేమి చెయ్యను. మీరు ముందుకు రండి చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం "నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావో. అయినా నేను నీ దగ్గరికి రావాలనుకోవటం లేదు. నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం "ఎందుకు అంత కోపంగా ఉన్నారు నా మీద? ఈ మల్లె పువ్వుల్ని చూసైనా మీరు కొంచెం కోపం తగ్గించుకోలేరా?" అని చెప్పేసైతే అంటూ ఆ మల్లె పువ్వులను నలుపుతూ చాలా ప్రేమగా క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం "ఇప్పుడు నేను ఏంటి తిన్ని తప్పించుకొని ఇక్కడికి నుండి ఎక్కడికి వెళ్ళలేనా?" అని చెప్పేసైతే సత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. నా బుర్ర ఎటూ తిరగటం లేదు ఏంటి? ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయినట్టు ఇలా సత్య వైపే స్ట్రక్ అయిపోతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం తన పువ్వుని తీసి క్రిష్‌కి ఇసురుతూ ఉంటుంది. అది క్యాచ్ పట్టుకుంటూ ఉంటాడు క్రిష్. అది చూసిన సత్య ఇలా క్యాచ్ పట్టినట్టే నన్ను కూడా గట్టిగా పట్టుకోవచ్చు కదా! అని చెప్పేసైతే సత్య అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం అమ్మో! నేను ఇప్పుడు లొంగిపోయినట్లు ఉన్నానే. నేను ఇక్కడి నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ హాల్‌లో ఉండటం చూసి నేను అక్కడికి వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన సత్య మాత్రం కోపంగా క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.